నమస్తే. మనతో పాటు అయితే ప్రస్తుతం బైరు అనిల్ కుమార్ గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడతాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, మల్కాజ్గిరిలోనైతే జరిగిన సంఘటన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మల్కాజ్గిరిలో ఎలాంటి అభివృద్ధి పనులు అయితే ఇంతవరకు జరిగాయన్న అసలు? మా అభివృద్ధి పనులు జరిగినాయి అంటే మా శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల జరిగినాయి అమ్మా. ఇప్పుడు అంటే ఏమేమి జరిగినాయి చెప్తా. ఒక రిజర్వాయర్ ఆయన శాంక్షన్ చేయించాడు, 7 కోట్లు 8 కోట్లది. మళ్ళీ ప్లస్ 15 కోట్లది ఒకటి శాంక్షన్ చేయించాడు ఆర్యూబీ. ఒక 28 lakhs ఒకటి అండర్ ట్రాక్ బ్రిడ్జ్ చేయించాడు అన్న. కానీ ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీలో ఫండ్స్ రాకపోయినా కానీ అన్ననే వెళ్ళి జోనల్ కమిషన్ దగ్గర మాట్లాడము. అన్న సొంతంగా దగ్గర 100 CR వరకు అన్న తీసుకొచ్చాడు. 100 కోట్ల వరకు అన్న నిధి తెచ్చారండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ ఇంతకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెప్తున్నాను మేడం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా మాజీ ఎమ్మెల్యే గారు ఉండే మైనంపల్లి హనుమంతరావు గారు. కానీ మాకు మల్కాజ్గిరికి ఏం న్యాయం చేయలేకపోయాడు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయాడు, ఒక రిజర్వాయర్ చేయలేకపోయాడు. ఆర్యూబీ కొట్లాడి ఆర్యూబీ మా గౌతమ్నగర్ ఆర్యూబీ చాలా మా డివిజన్లు అంటే అక్కడ ఉన్న స్లమ్ ఏరియాకి వెళ్ళి మన మల్కాజ్ సెంటర్ రావాలంటే ఆర్యూబీ మస్ట్ ఇంపార్టెంట్. హాస్పిటల్స్ కానీ స్కూల్ పరంగా కానీ ఉద్యోగం ఏమున్నా అకాడమిక్ లేబర్ రావాలన్నా అంతా స్లమ్ ఏరియా కాబట్టి మల్కాజ్ ఇదే ప్రధాన మంచి స్పాట్. అంటే ప్రధానమైన ఇది అక్కడికి వస్తేనే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ అందరూ ఉండేది 140 డివిజన్, మ్యాక్సిమం 75% లేబర్ కేటగిరీ, 25% రైల్వే ఎంప్లాయీస్. దానికి వాటర్ ప్రాబ్లమే ఉన్నది, అన్ని ప్రాబ్లం ఉండగా అన్న మాకు అది చేయలేకపోయాం అప్పుడు మాకు గతం. అన్న అసలుకి మనకైతే చూసిందే ఏంటంటే మేము అందరికీ తెలిసిన సంఘటనే మైనంపల్లి రోహిత్ గారు అయితే రెడ్డి సవాల్ చేసినట్టు నడి రోడ్డు మీద చేశారు. అసలు దాన్ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? మాకైతే అది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎట్లున్నాడు, బయటి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇక్కడికి. అంతా అంటే ఆ రోజు చేశారమ్మా, వాళ్ళు చేశారు. అలా కోపం ఉండి వచ్చిరేమో కానీ మా మీద కోపం ఉండో లేకపోతే పబ్లిక్ మీద కోపం ఉండి వచ్చారు. కానీ ఇక్కడ పబ్లిక్ ఆ రోజు ఎంత సఫర్ అయ్యారు అంటే చాలా సఫర్ అయ్యారమ్మా. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ అన్ని మల్కాజ్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడే చైతన్య కాలేజ్ ఉంది, నారాయణ కాలేజ్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, భాషం స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ రోజు పిల్లలు స్టక్ అయిపోయి చాలా సఫర్ అయిపోయారు. ఆటోలు మిస్ ఆటోలు బుక్లో పబ్లిక్ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఇది అవసరమా మల్కాజ్గిరి మనం ఉండడం అవసరమా, ఇక దూరం వెళ్ళిపోదాం అని. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ న్యూసెన్స్ వల్ల వాళ్ళు మలభావాలు దెబ్బలు తిన్నాయి వస్తే. ఇంకోటి పిల్లలు చాలా సఫర్ అయ్యారు. అంటే ఎప్పుడు ఇదే భయాందోళన పుట్టించాడు, భయాందోళన డేంజర్ భయాందోళన ఉండే. అంటే మాకైతే అలవాటు అయిపోయింది. కొత్త పిల్లలకి కొత్త జనరేషన్కి మల్కాజ్గిరి అంటే అందరూ బయటికి సెటిలర్స్ ఉంటారు ఇక్కడ. మ్యాక్సిమం సెటిలర్స్ ఉంటారు. ఎందుకంటే బీహార్కి వచ్చిన డిఫరెంట్ పీపుల్కి ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే. ఇక్కడ ఉండి మన ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే, ఇక్కడ ఉండి సికింద్రాబాద్ పోయే దగ్గరే, ఇక్కడ ఉండి నారాయణ కాలేజ్ పోయే దగ్గరే. అంటే దగ్గర కస్తూర్బా కాలేజ్ కానీ సికింద్రాబాద్ ఇన్స్టిట్యూషన్స్ పోవాలంటే మల్కాజ్గిరి బేస్. అంటే నియర్ బై 4 to 5 kilometers బిలో కాబట్టి దానికి చాలా సఫర్ అయ్యారు. దానికి పబ్లిక్ చాలా బాధపడుతున్నారు, ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొన్ని బెదిరింపులు అయితే బీఆర్ఎస్కి అయితే వస్తున్నాయి. మరి ఆ క్యాడర్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? బెదిరింపులు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు చాతకంతనం వల్ల బెదిరింపులు వస్తాయి. మేము విత్ రౌండ్ దాకా 24/7 మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు ఎత్తు చూపించలేకపోక ఇలాంటి అన్ని బెదిరింపు కాలం ఎవరు భయపడడం. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు కూడా ధైర్యంగానే ఉండేవాళ్ళు. అంటే మల్కాజ్గిరిలో తప్పు చేయని వాడు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటారు. కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదమ్మా. మా డివిజన్ కార్పొరేటర్ మీద బ్లాక్ క్లాత్ వేస్తారు, అది ఇంపాసిబుల్. కాలు ఎక్కడ చూపించమని ఇక్కడ ఇది చేశారు, ఇక్కడ ఇది కబ్జా చేశారు, లేకపోతే ఒక లంచం తీసుకున్నాడు, ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఇప్పించడం చెప్పమని. మేము ఎవ్వరం కానీ పోమమ్మ, మున్సిపల్ ఆఫీస్ పోము, ఎంఓల్ ఆఫీస్ కులం సర్టిఫికేట్ల గురించి కేవలం దాని గురించి వెళ్తాం తప్ప కానీ లైన్ పైరావాల గురించి వెళ్ళాలి. అది ఎడ్యుకేషన్ పిల్లలకి లేట్ అవుతుంది, స్కాలర్షిప్ లేట్ అవుతుంది అంటే వెళ్ళి మేము సర్టిఫికేట్లు ఇప్పగలుగుతాం. లీగల్ సర్టిఫికేట్ రైల్వే ఎంప్లాయీస్ కాబట్టి చనిపోతే వెళ్ళిపోయి సార్ రిక్వెస్ట్ చేసి సార్ అదిగో రిక్వెస్ట్ సార్ రండి సార్ కొద్దిగా మాకు చేయండి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పింఛన్ అయిపోయి ఆ రకంగా వెళ్ళి మేము సాయం చెప్పడుతుంటాం అమ్మ. కానీ మాకు బెదిరింపు కావాల్సి మేము భయపడేవాళ్ళం కానీ మాది బ్లాక్ కాలర్, మా వైట్ కాలర్గా బతున్నాం. ప్యూర్లీ వైట్ కాలర్, మేము ప్యూర్లీ వైట్ కాలర్. మమ్మల్ని స్కాన్ చేసినా మీకు దొరికితే మీకు ఆ పార్టీకి గులాం అయిపోతాం. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన మీరు ఎలా చూస్తున్నారు అసలు? సంఘటన ఒక కళలాగా మారిపోయిందమ్మా. అది ఒక కళ. ఎందుకంటే మా కార్పొరేటర్ మీద అంత కక్ష పెంచుకోవడము, అంత పగ తీర్చుకోవడం కారణం ఏంటో అది బయటికి రాలేదు. కానీ అనవసరంగా అయితే కొట్టిరు, మా కార్పొరేటర్ని కొట్టిరు, మా కార్యకర్తలను కొట్టిరు. ఆ సమయాన్ని మేము బయట ఉన్నాం.
బయట మా మా మహిళా కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారు అయితే ఆమె నెట్టేయడం జరిగింది, ఆమెకి చైర్ తీసేయడం జరిగింది. ఎంత న్యూసెన్స్ అమ్మా, ఎంత ఇన్సల్ట్. ఒక ఎలక్టెడ్ పీపుల్కి వాల్యూ ఇవ్వకపోవడం అంటే ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారన్నారు అర్థమవుతుంది కాంగ్రెస్ ఇప్పుడు. అంటే చదువుకోలేని వ్యక్తులే ఉన్నారు అక్కడ. చదువుకున్నాడు అయితే ఒక ఎలక్టెడ్ పీపుల్ ఏ పార్టీ అయినా పర్లే, మా కమ్యూనిస్ట్ అయినా పర్లే, బీజేపీ అయినా పర్లే, కాంగ్రెస్ అయినా పర్లే, టీఆర్ఎస్ అయినా పర్లే, ఎలక్టెడ్ పీపుల్కి ఎంత రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఒక సిటిజన్, మల్కాయ సిటిజన్ మాకు 9 మంది ఉన్నారు. సిటిజన్కి విలువ అయినప్పుడు ఏం చేసి ఆమెకి చెయ్యాలన్నా. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, మల్కాయ రిప్రజెంటివ్ టు అసెంబ్లీకి, మేమేదో రిప్రజెంటేషన్ ఇవ్వలేం కదమ్మా. ఒక కార్పొరేటర్ ద్వారా ఎమ్మెల్యే దగ్గర సీఎం దగ్గరికి పోతే మా మంత్రుల దగ్గరికి వెళ్తాం కదా. రిప్రజెంటేటివ్ వాల్యూ ఇవ్వకపోతే ఇక విలువ ఇల్లిటరేట్ అని తెలిసిపోయిందమ్మా, చదువు లేని గాడిదలు అని తెలిసిపోయింది వాస్తవానికి. మరి అది ఇవ్వకపోతే ఎట్లమ్మా? అది ఎలక్టెడ్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు ఎలక్టెడ్, ఇప్పుడు ఇక్కడ కూడా ఎలక్ట్ అయ్యారా, మా బీజేపీ ఎలక్ట్ అయ్యారు, కాంగ్రెస్ ఎలక్ట్ అయ్యారు. అందరూ వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం కదా, అన్నదమ్ముల్లాగా ఉంటాం. మల్కాజ్గిరి ప్రాంతం అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా మెదులుతాం. కానీ ఈ మధ్య వచ్చి కుటుంబ సభ్యుల పెళ్లికి రావట్లేదు, ఇప్పుడు మేము పెళ్లికి పోతే వాళ్ళు ఉండట్లేదు, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది అది. మళ్ళీ పగా ఎందుకు వచ్చిన సంగతి తెలియదు, ఏ కార్యకర్తకు తెలియదు, ఏం తెలియదు. అది ఏమో మా మొత్తం దెబ్బతినిపోయినామా.